జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం చిత్రవేణిగూడెంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం ద్వారా గిరిజన రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికపై అవగాహన కల్పించారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 29 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతులకు ఆధునిక సాంకేతికత, పంటల యాజమాన్యం, తెగుళ్లు, చీడపీడల నివారణ, ఎరువుల వాడకం, నేల సంరక్షణ, నాణ్యమైన విత్తన ఎంపిక, ఆయిల్ పామ్, నూనె గింజలు, పప్పు దినుసులు, కూరగాయల సాగు, మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ పద్మజ, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా 15 రోజుల పాటు దేశవ్యాప్తంగా 700 జిల్లాల్లో 1.5 కోట్ల మంది రైతులకు వ్యవసాయ సేవలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. పంటల ఉత్పత్తి పెంచేందుకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించే విధానాలు, పంట మార్పిడి, ఎరువుల వినియోగం, నేల సంరక్షణ, నాణ్యమైన విత్తనాలు, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి రైతులకు వివరించామన్నారు. రైతు మారుతి ఈ కార్యక్రమం వల్ల తమకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై స్పష్టత వచ్చిందని తెలిపారు. పంటల కార్యక్రమంపై సలహాలు, సూచనలు వివరించడం జరిగింది. అదేవిధంగా నూనె గింజల పంటలను ఈ రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో కల్టివేట్ చేయాలని, సాగు చేసి రైతులు అధిక ఆదాయం పొందాలని కూడా వివరించడం జరిగింది. అదేవిధంగా విత్తనోత్పత్తి చేసినట్లయితే రైతులకు అధిక ఆదాయం వస్తుందని వివరించారు. వికసిత్ కృషి అభియాన్ యాత్ ప్రోగ్రాం కింద మరియు యూనివర్సిటీ ఆర్గనైజ్ చేస్తున్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలైన ప్రోగ్రాంలో భాగంగా రైతులు వరి, మొక్కజొన్న, కంది, కాటన్ ఈ పంటలు ఇక్కడ సాగు చేస్తున్నారు. వాటిలో ఉన్న సమస్యలు, వాటిలో ఉన్న చీడల నివారణ, ఎరువుల యాజమాన్యం మరియు భూమిని ఎలా కాపాడుకోవాలనే విషయాల మీద కూలంకుషంగా చర్చించడం, అలాగే వీళ్ళకు సంబంధించిన స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలి అనే విషయంగా చెప్పడం జరిగింది.